అమ్మ తీసుకొని జరగండి, సైడ్లో జరగండి, తీసుకొని జరగండి, అడ్డం ఉండకండి, వేరే రానియండి. అన్న తాయి కన్నా अच्छा 2 साल के नीचे की बात है। मत करा ना ఇటు చూడనా బాబా मिनिस्टर साहब ने जाना है, इसलिए बिफोर आ गए। सामने आ इधर देखिए, बस इधर भाई भैया इधर। अभी और भी 2 मेंबर्स आना है इंशाल्लाह। राइट, कंटोनमेंट को भी इनवाइट किए हैं हम लोग, उनको भी आना है। मधुकरणा हमारे वाइस प्रेसिडेंट साहब बिल्कुल सीखे चंपन्ना प्रताप साहब की ఏమన్నా ముందుకు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. పుట్టి కొంతమంది నినాదాలతోటి కడుపు నింపుకోవాలి, పబ్బం గడుపుకోవాలి అనుకుంటారు. కాబట్టి అది తప్పని మీరు గమనించాల్సిన అవసరం ఉందని తెలుపుతూ, అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం. మానవత్వం అంటే ఏంటంటే మనుషులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని ఆదుకోవడమే మానవత్వం. అంతకు మించింది ఇంకా వేరే ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని వేరే దగ్గర పోయి కూర్చున్నా కూడా దేవుడు రాడు. దేవుడు అనేది అవసరం ఉన్నోళ్ళకి సాయం చేసినప్పుడే దేవుడు గ్రహించి గమనించి ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆ బాటలో నడవాలి. వేరే బాటలో అటెన్షన్ డైవర్షన్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ముప్పడి మధుకరన్న ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం. మీరు చూస్తున్నారు ఎంత ఎండ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడికి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది కలగొద్దనేసి యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నలుమూలలో కంటోన్మెంట్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులందరూ ఈరోజు ప్రజాసేవలో భాగంగా ఈ వాటర్ క్యాంప్లో ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీళ్ళు, మామూలుగా నీళ్ళు పెట్టడం వేరేలాగా ఉంటుంది కానీ అన్ని ఫిల్టర్డ్ వాటర్ కూల్ క్యాన్స్ తోటి చల్లగా ఉండే విధంగా అందరికీ ఏర్పాటు చేయడం ముప్పడి మధుకరన్న గారికి నా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలుపుతూ, వీరితో పాటు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల ఏర్పాటు చేస్తున్న అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు. చాలాసార్లు చెప్పిన, నేను ఎమ్మెల్యే కాకముందుకు ఈ క్యాంపులు ఓపెన్ చేసేటప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు ఇంకా ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా, ఇంకా ఎట్లా జమ చేసుకోవాలా, కార్లు కొనుక్కోవాలా, పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని ఆలోచిస్తారు. కానీ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులందరూ ఏ విధంగా ప్రజలకు తోడు కావాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్